సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. 4వ దినమున వారు బెరాకా లోయ అనే ప్రాంతానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నారట. ఎవరు? యోధా జనాంగం. యోధా ప్రజలందరూ కూడా, యోధా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క బెరాకా లోయని ఎంచుకుని, ఎందుకు బెరాకా లోయకు వెళ్ళి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు దేవునికి? ఎందుకు బెరాకా లోయలోనే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని నామమును మహిమపరుస్తున్నారంటే దేవుడు యోధా ప్రజల జీవితాల్లో చేసిన మేలును బట్టి, వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి లేకపోతే సంతోషాన్ని బట్టి దేవునికి ఏం చెల్లిస్తున్నారట? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని నామమును బట్టి ఆరాధిస్తూ వాళ్ళ హృదయాల్లో సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళ సంతోషానికి కారణం ఏంటి? అసలు వారి పట్ల దేవుడు ఎలాంటి మేలుని చేశాడని మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ దినమున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? బెరాకా లోయకు వెళ్ళారట. లోయలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటండి? అనేక ప్రాంతాలు ఉంటాయి, మంచి మంచి స్థలాలు ఉంటాయి, మంచి మంచి మందిరాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి ఈ యోధా ప్రజలందరూ కూడా బెరాకా లోయను ఏర్పాటు చేసుకుని ఆ లోయలో ఏం చేస్తున్నారట? చెప్పండి. ప్రార్థన చేస్తున్నారట. దేవుణ్ణి స్తుతిస్తున్నారట, దేవుని నామమును మహిమపరుస్తున్నారట. వాళ్ళ సంతోషానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతమును బట్టి, వారి జీవితంలో చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. దేవుడు అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మేలు చేస్తూనే ఉన్నాడు. మేలు చేయనటువంటి, మేలు పొందుకోలేనటువంటి ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మేలును అనుభవిస్తూ ఉన్నారు, ఏదో ఒక కార్యాన్ని చవి చూస్తూ ఉన్నారు, ఏదో ఒక అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. మనకు జరిగినటువంటి కార్యాలను బట్టి మనం అనేక సార్లు సాక్ష్యం చెప్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏకాంతమైనటువంటి ప్రదేశము బెరాకా లోయలోనికి వెళ్ళి ఆ లోయలో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. చిన్న బిడ్డలతో సహా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ సంతోషంతో వాళ్ళు కేకలు పెడుతూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి. ఏమిటా మేలు? ఎన్నో రోజున మేలు జరిగింది వాళ్ళకంటే 4వ రోజున వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అంటే ఈ 4వ రోజు ముందు ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయి. మరి ఈ 3 రోజుల్లో దేవుడు వాళ్ళ జీవితాలు ఏదైతే చేశాడో దానిని బట్టి 4వ దినమున దేవుని సన్నిధిలో ఆ లోయలో దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారంటే ఆరాధన చేస్తున్నారు. బెరాకా లోయ అనగా ఆశీర్వాదపు లోయ అని అర్థం అంట. బెరాకా అనగా ఆశీర్వాదమునకు సాదృశ్యం. ఎప్పుడైతే వీళ్ళు ఆ బెరాకా లోయలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో ఆనాటి నుండి ఆ లోయకి ఏమని పేరు పెట్టబడిందంటే ఆశీర్వాదపు లోయ అని పేరు పెట్టబడిందంటే. అంటే ఈ 3 దినాలు కూడా దేవుడు వారి జీవితంలో జరిగించినటువంటి అద్భుతం ఏదైనా ఉందంటే, వారి జీవితంలో చేసిన మేలు ఏదైనా ఉందంటే ఆ మేలును బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారి జీవితంలో జరిగిన మేలేమిటో మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంది. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు అవతల నుండి సిరియనుల తట్టు గొప్ప సైన్యం ఒకటి మీ మీదకి వచ్చుచున్నదని
చిత్తగించుము. స్తోత్రం కలుగాక. ఇప్పుడు యెహోషాపాతు రాజు యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఏ రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు? యోధా రాజ్యమును పరిపాలిస్తున్నాడు. యెహోషాపాతు అనగా అర్థం ఏంటంటే దేవుడు న్యాయము తీర్చేవాడని అర్థం. ఆయనే న్యాయం తీర్చేవాడు. అయితే యెహోషాపాతు రాజు యోధా రాజ్యమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజు అంట యోధా రాజ్యాన్ని 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు? 25 సంవత్సరాలు ఏలుబడి చేశాడట. ఈ యెహోషాపాతు రాజు తన తండ్రి అయినటువంటి ఆశ పరిపాలించిన దినాల్లో దేవునికి ఎలాగైతే భయపడి జీవించాడో, ఎలాంటి క్రమమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాడో అలాంటి ప్రవర్తనను ఈ యెహోషాపాతు రాజు కూడా కలిగి జీవిస్తూ ఉన్నాడట. యథార్థంగా జీవిస్తున్నాడట. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడట. ఈ యెహోషాపాతు రాజు అనుకున్నాడు, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉన్నారు, నా దేశమంతా కూడా సమాధానంగా ఉంది, నాకు వచ్చిన ఎలాంటి ప్రమాదం లేదు అని సంతోషిస్తూ ఉంటున్నటువంటి సమయంలో ఒకడు వచ్చి అంటున్నాడట, అయ్యా రాజా, ఎక్కడి నుంచి వస్తున్నట? మోయాబీయులు, అమ్మోనీయులు, మోయాబీయుల్లో కొందరు దండెత్తి మన రాజ్యం మీదకి వస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ అవతల తట్టు నుండి సిరియనుల గుంపు ఒకటి వస్తుంది. అంటే 3 దేశాల వారు కలిసి మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని కబురు ఒకటి తీసుకొచ్చాడట. వెంటనే యెహోషాపాతు రాజు సంతోషంలో ఉన్నాడేమో, అప్పటికప్పుడు గుండె ఆగినంత పని అయిపోయిందంట. అవునా కదా? ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం యుద్ధానికి వస్తుందంటే పర్వాలేదు, ఏ విధంగానే జయించేయచ్చు అన్న ధీమా ఉంటుంది. ఎందుకంటే సైన్యం ఉంది కాబట్టి, ఆ సైన్యం సమకూర్చుకున్నాం కాబట్టి ఒక రాజ్యం కనుక దండెత్తి వచ్చినట్లయితే ఏ భయము లేదు, పోటీకి సిద్ధమే అంటారనరా. ఒక రాజ్యం మీదకి 3 రాజ్యాల వారు, 3 దేశాల వారు యుద్ధానికి వస్తూ ఉంటుంటే ఆ రాజు ఏమనుకోవాలి చెప్పండి? అక్కడ నా ప్రజల పరిస్థితి ఏమైపోద్ది, నేనేమైపోతాను, నా సింహాసనం ఏమైపోద్ది, ఈ ప్రజల పరిస్థితి మరి ఏమైపోద్ది అని ఆలోచన చేస్తూ వెంటనే దిగులు పడుతూ దేవుని దగ్గర విచారించడం మొదలు పెట్టాడట. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నా ప్రజల పరిస్థితి ఏమవుతుంది, నా దేశ పరిస్థితి ఏమవుతుంది? నా దేశము సమాధానంగా ఉంది, ఇప్పుడు శాంతయుతంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వార్త విన్నాడంటే, ఇదిగో 3 దేశాల వారు కలిపి మన దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. వెంటనే యోధా దేశం అంతా కూడా ఏం చేశాడట? చాటింపు వేయండి. ఏమని? ఉపవాసం ఉండండి అని. అంటే ఉపవాసం ఉండండి. యోధా దేశం అంతా కూడా, యెరూషలేము కాపురస్తులు అందరూ కూడా ఉపవాసం ఉండండి అని ఎప్పుడైతే చాటించారో యోధా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మందిరం దగ్గరికి వచ్చి ఉపవాసం ఉన్నారట. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబంలో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, శోధనలు కలుగుతూ ఉంటాయి, మరణకరమైనటువంటి బంధకాలు మనం వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనము అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నీరసించిపోకుండా దేవుని వైపు గనక మనం చూసినట్లయితే, ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో నీ సమస్యను గురించి నువ్వు ప్రార్థించినట్లయితే, నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో ప్రజలందరినీ కూడా ఉపవాసం ఉండండి, దేవుని మందిరం ఎదుట అందరూ కూడా సాగిలపడి దేవునికి నమస్కరించి మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. యెహోషాపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడంటే అక్కడ, ప్రభువా ఇదిగో మాకేదైనా సమస్య వచ్చినప్పుడు, మాకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మాకేదైనా కరువు వచ్చినప్పుడు, మాకేదైనా తెగులు వచ్చినప్పుడు, మాకేదైనా బలహీనత వచ్చినప్పుడు, ఇదిగో నీ మందిరం ఎదుటే కదా మేము నిలుబడి ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీవే కదా మా బలహీనత నుండి విడిపించే దేవుడువు, నీవే కదా మా సమస్యల నుండి విడిపించే దేవుడువు, మా ప్రార్థన ఆలకించేవాడు నీవే కదా ప్రభువా అని యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వారికి కలిగినటువంటి కష్టంలో, వారికి కలిగినటువంటి ఆ యొక్క బాధలో
ఏమీ తోచనటువంటి సందర్భంలో ఎవరి మీద ఆధారపడ్డారట? దేవుని మీద ఆధారపడ్డారు. మనుషులందరూ మనం విడిచిపెట్టినప్పటికీ మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ మనుషులు మనల్ని లేకపోతే ఆదరించలేనప్పటికీ, మనుషులు మనల్ని ప్రేమించలేనప్పటికీ, మనుషులు మన స్థితిని చూసి ఎగతాళి చేసినప్పటికీ, మనుషులు మన పరిస్థితులను చూసి హేళన చేసినప్పటికీ మన దేవుడు నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు ఎంత మాత్రము కాదు. కానీ యెహోషాపాతు రాజు ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రభువా ఇదిగో ఈ యుద్ధంలోనికి వెళ్ళడానికి మాకు శక్తి చాలదు నాయన, మాకు బలము చాలదు ప్రభువా, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము నాయన. 15 వచనంలో ఉంటాయి మాటలు. ఏమి చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు, ఏమీ తోచడం లేదు, మాకు దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాము. ఇదిగో 3 దేశముల వారు యుద్ధమునికి వచ్చినట్లయితే నా దేశ ప్రజలు క్షేమం ఏమైపోతుంది, నా దేశ ప్రజలు నశించిపోతారేమో, నాశనం చేయబడతారేమో అని ప్రార్థన చేస్తూ ఉన్నారట. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, యూదా ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ జకర్యా కుమారుడైనటువంటి యహజీయేలు మీదకి వచ్చిందట. ఎవరి మీదకి వచ్చిందట? యహజీయేలు మీదకి వచ్చి అంటున్నాడట, యూదా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా ఇదిగో నా మాట వినండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుని యొక్క ఆత్మ ఆ యహజీయేలు మీదకి వచ్చినప్పుడు యహజీయేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో యెహోషాపాతు రాజా ఈ మాట వినండి, ఇదిగో మీరందరూ కూడా యుద్ధ సన్నిధులై ఆ యుద్ధమునకు మీరు వెళ్ళండి. ఆ యుద్ధము మీది కాదు కానీ దేవుడే ఆ యుద్ధమును జరిగించేవాడు, దేవుడు మాత్రమే యుద్ధములో పోరాడేవాడు. మీరెంత మాత్రం కూడా యుద్ధం చేయవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నప్పుడు, ఓ ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ ప్రవచనను విని యెహోషాపాతు రాజు అంటున్నాడు, యెరూషలేము కాపురస్తులారా మీరందరూ కూడా యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఎవరి ముందు ఉంచాలట? దేవుని యందు నమ్మకం ఉంచండి. ఆయనే మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు, ఆయనే మిమ్మల్ని బలపరిచే దేవుడు, ఆయనే మీకు విజయమును అనుగ్రహించే దేవుడు, ఆయనే మీకు బలము చేత నింపే దేవుడు. ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదని యెహోషాపాతు అంటున్నాడట. వాళ్ళందరితో కూడా, వీళ్ళందరూ కూడా యుద్ధ సన్నిధులై దేవుని యొక్క సన్నిధిని ఏం చేస్తా ఉన్నారంటే, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆ యొక్క పరిశుద్ధ అలంకరణం చేత అలంకరించబడ్డం అంటే అర్థం ఏంటంటే, అక్కడ వాళ్ళందరూ కూడా యుద్ధ సన్నిధులై ఆత్మ సంబంధమైన విశ్వాసంతో నిలబడ్డారట. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం ప్రారంభించారట. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడడం ప్రారంభించారట. వీళ్ళందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిలో వారే శత్రువులందరూ కూడా ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయారంట. అందరూ కూడా 3 దేశాల ప్రజలందరూ కూడా పారిపోతుండగా ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతే ఈ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారట? ఆ చచ్చిపోతున్నటువంటి శవాలన్నిటి మీద కూడా వారు వేసుకొచ్చినటువంటి వస్తువులన్నిటిని కూడా ఒలుచుకోవడం ప్రారంభించారంట. ఎవరు? యోధా ప్రజలందరూ కూడా. వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ విలువైన వస్తువులు ఏదైతే ధరించుకుని వచ్చారో, ఆభరణాలు అయితేనేమి, ఏ వస్తువులైతే ఉన్నాయో వాళ్ళ ఒంటి మీద, ఆ వస్తువులన్నింటినీ కూడా ఒలుచుకోవడం ప్రారంభించారంట. ఎవరికి వాళ్ళే ఆ బంగారాన్ని సమకూర్చుకున్నారు, వెండిని సమకూర్చుకున్నారు. ఒక్కొక్కడు మోయలేనంత బరువుని వాళ్ళు ఏం చేశారట? కూడగట్టుకున్నారట. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలుచుకోవడానికి, మూటలు మోయలేనంత మూటలు కట్టుకోవడానికి ఎంత టైం పట్టిందంటే వీళ్ళకి 3 రోజులు పట్టిందంటండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎన్ని దినాలు పట్టినాయంట? విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి, విస్తారమైనటువంటి సంపాదన దేవుడు ఇచ్చేసాడు ఆ యొక్క యోధా ప్రజలందరికీ. ఒకవేళ ఈ యుద్ధము వారి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మాత్రమే యుద్ధాన్ని పంపించాడేమో. ఎందుకంటే ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడేమో. ఆ ప్రజలందరినీ కూడా దేవుడు లేకపోతే అద్భుతమైనటువంటి రీతిలో దీవించాలని కోరుకున్నాడేమో. అందుకే ఆ యుద్ధాన్ని పంపించాడు. ఆ యుద్ధంలో ఆ శత్రు సైన్యం చనిపోయినట్లుగా చేశాడు. ఆ యొక్క సంపద అంతా కూడా యోధా ప్రజలు కైవసం చేసుకున్నారు. ఒక్కొక్కడునంట మోయలేనంత బరువును వాళ్ళు పోగు పెట్టుకున్నారట అండి, బస్తాల్లో పెట్టుకున్నారట. ఇప్పుడు ఒక దండరాశి కుప్పలుగా ఉందనుకో, ఇక్కడ మీకు ఎంత కావాలో తీసుకోండి అమ్మని చెప్పాను అనుకో నేను, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా?
ఎంత అంటే మోయలేనంత కంటే బరువుగా మీరు మూటలు కట్టేస్తూ ఉంటారు. మోసిన ఎలాగలా మోసేస్తాను బాబా కంచెలు, ఎలాగైనా మోసుకుపోతాను అంటారు. అవును కదా. అంటే ఈ యోధా ప్రజలు కూడా, యోధా జనాంగము, యెరూషలేము ప్రజలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంపద అంతా కూడా వాళ్ళ మీద ఉన్న వెండి బంగారును, యెహోషాపాతును అతని జనులను వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడును. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనుక్కోవలసిన దానికంటే ఎక్కువగా ఒలుసుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున 3 దినాలు పట్టి అంట. దేవుని స్తోత్రం కలిగాక. ఎన్ని రోజులు ఆ వస్తువులన్నీ సంపాదించుకున్నారంట వాళ్ళు? 3 రోజులు వ్యవధిలో ఆ చచ్చిపోయినటువంటి శవముల మీద ఉన్నటువంటి వస్తువులను ఏం చేశారంట వీళ్ళు? ఒలుచుకున్నారంట. ఇదంతా పోగొట్టుకుని మూటలు కట్టుకుని పట్టుకెళ్ళే సమయానికి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు పట్టిందంట. ఎవరిచ్చారు ఈ ధనమునంటే దేవుడు మాత్రం వాళ్ళకి అనుగ్రహించారు. దేవుడు ఆ యోధా ప్రజలను ఆశీర్వదించాలని ఉద్దేశించాడేమో, యోధా ప్రజలను దీవించాలని దేవుడు అనుకున్నాడేమో కానీ అందుచేతనే ఆ యుద్ధములో ఈ విధంగా జరగడము దేవుడే చేశాడు. అందుచేతనే యోధా ప్రజలందరూ కూడా వాళ్ళు మోసుకుపోవాల్సిన దానికంటే విస్తారమైనటువంటి నగలు, వెండి, ధనమును వాళ్ళు పట్టుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఆశీర్వాదమే ఆ ప్రజలందరికీ కూడా. ఈ ఆశీర్వాదం కేవలం ఎవరు ఇచ్చారంటే దేవుడు మాత్రమే ఇచ్చాడు. ఈ దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా మనకు సంభవిస్తుందో తెలియదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. దేవుని చిత్తము లేకుండా మనం ఎవ్వరు కూడా ఆశీర్వదించబడనే బడము. దేవుని స్తోత్రం కలగాక. యోధా ప్రజలను దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. వారు మోయలేనంత ఆశీర్వాదాన్ని మోసుకుపోతా ఉన్నారు. 3 దినాలు జరిగిన తర్వాత దేవుడిచ్చినటువంటి సమృద్ధిని బట్టి, దేవుడిచ్చిన ఆ పట్టణంలో సమాధానమును బట్టి, దేవుడు అనుగ్రహించిన సంతోషమును బట్టి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా వాళ్ళు 4వ దినమున ఏం చేస్తున్నారో తెలుసా? యోధా ప్రజలందరూ కూడా శిశువులతో పాటు, పిల్లలతో పాటు, భార్యలతో పాటు, భర్తలతో పాటు వీళ్ళందరూ కూడా బెరాకు లోయలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారట. దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా, దేవుడు చేసినటువంటి కార్యాన్ని మర్చిపోకుండా వీళ్ళు బెరాకా లోయకు వెళ్ళి దేవుణ్ణి ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్నారట, దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఎప్పుడైతే ఆ లోయలో దేవుని స్తుతిస్తున్నారో అప్పటి నుండి కూడా ఆ లోయకు బెరాకా లోయ, ఆశీర్వాదపు లోయ అని పేరు వచ్చిందట అండి. ఆశీర్వాదపు లోయని ఎందుకు పేరు వచ్చిందంటే దేవుడు వారి పట్ల చేసిన మేలును బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ లోయకు బెరాకా లోయని, ఆశీర్వాదపు లోయని పేరు వచ్చిందట. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. బెరాకా లోయకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత అది. బెరాకా లోయకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే యోధా ప్రజలందరూ కూడా ఆ లోయలో దేవుని స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి ఘనపరిచారు. కాబట్టే ఆశీర్వాదపు లోయగా దేవుడు మార్చేశాడు. ఈ దినం నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి, ఈ దినం దీవెనకరంగా నిన్ను మార్చాలి అంటే బెరాకా లోయలో ఉన్నటువంటి అనుభవాన్ని నేను మన అందరం కూడా కలిగి ఉండాలి. బెరాకా లోయలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించారు కేవలము, దేవుణ్ణి మహిమపరిచారు కేవలము, దేవుని ఆరాధించారు కేవలము. ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి, నీ జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని గనక నువ్వు స్తుతిస్తే, దేవుని గనక నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో కూడా అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలందరూ కూడా నిమ్మల పడ్డారు, సమాధాన పడ్డాడు. రాజు ఏం చేస్తున్నాడంటే సంతోషంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. అమ్మయ్య అనుకున్నాడు, నా దేశం నిమ్మలపరచబడ్డది, నా రాజ్యం ప్రశాంతంగా ఉంది, నా రాజ్యంలో శాంతి సమాధానాలు నెలకొల్పబడ్డాయి, నా రాజ్యంలో సిరి సంపదలు దేవుడు అనుగ్రహించాడు అని మరొక 25 సంవత్సరాలు ఆ యొక్క యోధా దేశాన్ని యెహోషాపాతు రాజు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. 35 సంవత్సరాల వయసులో ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి 25 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి యెహోషాపాతు రాజు యోధా దేశం అంతా కూడా నిమ్మలమైపోయింది, సమాధానంగా ఉంది, నెమ్మదిగా ఉంది. కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి లోబడ్డారు.
ఎవరికి లోబడ్డారు? దేవునికి లోబడ్డారు. ఆ రాజు ప్రకటించిన వెంటనే ఆ యోధా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డారు. ఉపవాసం ద్వారా అద్భుతమైన మేలు చేస్తాడు దేవుడని నమ్మారు వాళ్ళు. ప్రవక్త అయినటువంటి యెహజీయేలు మాట్లాడుతున్నాడు, యెహోషాపాతు రాజా, దేవుని యందు నమ్మకం ఉంచండి మీరు, అప్పుడే మీరు స్థిరపరచబడతారు. దేవుని స్తోత్రం కలగాక. మనకు కలిగిన కష్టంలో కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, బలహీనతలో కానీ, అనారోగ్యంలో కానీ, వ్యాధులు కానీ, బాధలో కానీ నువ్వేం చేయాలంటే దేవుని యందు నమ్మకం ఉంచగలగాలి. అప్పుడే మనం స్థిరపరచబడగలుగుతాము. మనకున్నటువంటి విశ్వాసమును బట్టి మాత్రమే దేవుడు కార్యాన్ని చేయడం చూడగలుగుతాము. దేవుని యొక్క ఆశీర్వాదము ఎట్టి రీతిగా మన మీదకు పంపించబోతున్నాడు. వారు కీడు అనుభవించారేమో కానీ, మొట్టమొదటిగా విచారించారేమో కానీ, ఆ కీడును కొట్టివేసి దేవుడు విచారమునకు ప్రతిగా సంతోషాన్ని యోధా ప్రజలందరికీ కూడా దేవుడు అనుగ్రహించేశాడు. కాబట్టి అట్టి కృప మన జీవితాల్లో కూడా మనం పొందాలంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండి దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి, సమస్యను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలగాలి, దేవునితో మాట్లాడగలగాలి, దేవుని దగ్గర గోజాడాలి. ప్రభువా, నేను ఒక్కదాన్ని నేను ఏం చేయగలుగుతాను ప్రభువా, నాలో శక్తి లేదు నాయనా, నాలో బలం లేదు ప్రభువా, నీవు మాత్రమే నాకు సహాయం చేయాలి, నాకు ఎవరు సహాయం చేయని వారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, మేము మాత్రమే మీ మీద ఆధారపడ్డాము, నేను బలహీనురాలును, లేకపోతే నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏమి కాదు ప్రభువా, నీవు మాత్రమే నాకు సహాయం చేయాలి ప్రభువా అని నువ్వు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయబోతున్నాడు, నీ జీవితంలో కూడా మేలు చేయబోతున్నాడు, నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఒకవేళ ఒంటరిగా ఉంటున్నాను, నాకు ఆధారం లేదు, నన్ను చూసేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నా బాగోగులు చూసేవారు లేరు నువ్వు అనుకుంటున్నావేమో కానీ, నిన్ను బాగు చేయగలిగిన దేవుడి వైపు నువ్వు చూడు, నిన్ను ఆదరించగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తే, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాంటి నమ్మకంతో దేవుని వైపు మనం చూస్తే మన జీవితాల్లో కూడా అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో దయచేయనుగాక.